దేవుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆయన సన్నిధికి మనమేమి ఊరికే రాలేదు. దేవుడు పిలుచుకుంటేనే మనము ఆయన సన్నిధికి వచ్చాము. దేవుని పిలుపును మనం అంగీకరించి ఆయనతో సహవాసం చేయడానికి మనం ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. కాబట్టి వచ్చిన మనం ఏం చేయాలి? ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. వినిన మాటలను అనుసరించి నడుచుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. వాక్యాన్ని గనక మనము త్రోసిపుచ్చినట్లయితే, వాక్యాన్ని గనక మనము పెడచెవిన పెడితే మనము ఆరాధన చేయలేము. మరి ఆరాధన చేయాలి అంటే ఆరాధనకు తగిన మాటలు, ఆరాధనకు తగిన హృదయము మనము కలిగి ఉన్నామా లేదా అని మనలను మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన హృదయంలోని వాక్యము ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉంటాయో, మన హృదయం అనే పలక మీద ఎప్పుడైతే దేవుని మాటలు నిలిచి ఉంటాయో, నిలిచి ఉన్న ప్రకారము మనము ఆరాధన చేయగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన హృదయంలోని గనక దేవుని మాటలు లేకుండా లోకానుసారమైన తలంపుల చేత నిండి ఉంటే మనము ఎంత ఆరాధన చేసినా సరే దేవుడు అంగీకరించాడు. ఈ వాక్య లేఖనాలు కూడా అదే సెలవిస్తున్నాయి. కీర్తనలు 4లోనే మనం చదువుకున్నట్లయితే మొదటి వచనము ఒకసారి చదవండము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడువు నీవే. ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యలేఖనాలు సెలవిచ్చిన విధంగా నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది దావీదు కీర్తన. దావీదు ఏమంటున్నాడంటే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం కూడా ప్రార్థన చేస్తాము, ప్రభువా నా ప్రార్థన అంగీకరించి నన్ను కరుణించు అని మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒకవేళ మనం దేవునికి ఎటువంటి హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నాము అనేది ఆలోచన చేయాలి. చూడండి, ఒక ఉద్యోగానికి మనం అప్లై చేసుకోవాలంటే దానికి తగిన సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే మనము ఆ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాము. అయితే దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు దేవుని దగ్గర కూడా మనము అప్లికేషన్ పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నా మొర అంగీకరించు, నన్ను కరుణించు అని మనం అంటున్నాము. దేవుని బిడ్డలారా, మరి మనం చేసే ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే మరి మనం ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, ఎలాంటి తలంపులు కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి అనేది ఈరోజు వాక్యలేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను కరుణించు, నా ప్రార్థన అంగీకరించు. ఒకవేళ దేవుడి గనుక మనం చేసే ప్రార్థన అంగీకరించి ఆయన కరుణించినట్లయితే మనం కూడా ఇరుకులో నుండి విశాలతలోనికి మనము నడవగలుగుతాము. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడువు నీవే. కాబట్టి ఈ వాక్యలేఖనం సెలవిచ్చిన విధంగా మనము దేవుని సన్నిధిలో నేను మాటలు వింటున్నాము. కాబట్టి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు దేవా అని మనం పలికేటప్పుడు మన హృదయాన్ని మనం కంపల్సరిగా సరిచేసుకోవాలి. సరిచేసుకున్నప్పుడే మన హృదయం ఎలా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నవి, నా నడవడిక ఎలా ఉన్నది, నేను వాక్యానుసారంగా నడుచుకుంటున్నానా, లోకానుసారమైన పద్ధతులు కలిగి ఉన్నానా, నేను ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నాను ప్రభు సన్నిధిలో అని చెప్పేసి ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము మన హృదయము ఎలా ఉన్నది అని ఆయన సన్నిధికి వచ్చి పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఒకవేళ లోకానుసారమైన తలంపుల చేత ఆయన సన్నిధిలోకి వస్తే మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టేసి ఆయన సన్నిధిలో ఆయన మాటలను విని ఆయన మాటలను అనుసరించి మనము ఆరాధన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఫ్రైడే రోజున దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. దేవునితో సహవాసం చేయాలి అంటే చూడండి, దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి మరి ఆయనతో మనం సహవాసం చేయాలంటే మరి మనం ఎలా ఉండాలి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ లోకంలోనే మనం సహవాసాలు ఎన్నో చేస్తాం. ఈ లోకంలో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమంది మనం సహవాసం చేస్తాము. కానీ ఆ సహవాసం కొంతవరకే. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒకవేళ మనం ఈ లోకంలోని ఎవరన్నా ఫ్రెండ్స్ని ఎవరన్నా నమ్ముతాము, ఫ్రెండ్స్ చాలా ఉంటారు, స్నేహితులు ఉంటారు, నమ్ముతాము. కానీ ఈ లోకపరమైన స్నేహితులు మనల్ని మోసం చేయవచ్చు. ఈ మధ్య జరిగిన కాలంలోనే ఒక కాలేజీలోనే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఒక అమ్మాయి అని ఒక అబ్బాయి.
చదువుకుంటున్నారు, ఒకే కాలేజీలో చదువుకుంటుంటే అబ్బాయి అక్క అని పిలిచిండంట అమ్మాయిని. అక్క అని పిలిచిండు కదా అని చెప్పేసి అని అమ్మాయి ఏం చేసింది, చెప్పు తమ్ముడు అని చెప్పేసి అని వాళ్ళిద్దరి మధ్యన పరిచయం ఏర్పడింది. మంచిగా పరిచయం ఏర్పడింది. అబ్బాయి అక్క అక్క అని పిలుస్తుండు కదా, సరే తమ్ముడు ఏంటి తమ్ముడు అని చెప్పేసి అంటే అబ్బాయి ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పిండు. అక్క ఇట్లా మా చెల్లికి బాగలేదు, మా నాన్న లేడక్క, నేను మా అమ్మే ఉంటాము అని చెప్పేసి అంటే అయ్యి అవునా తమ్ముడు అని చెప్పేసి అని పాపము ఆమె అతని మీద జాలిపడి ఒక సమయంన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి పరిచయం చేసింది. అమ్మ ఇతను మా కాలేజీలో ఉండే అబ్బాయి, అక్క అక్క అని పిలుస్తుండు, ప్రేమగా ఉంటున్నాడు అమ్మ నాతో అని వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూడా ఆ పిల్లోడు అక్క అక్క అని పిలుస్తుంటే నమ్మింది అనమాట. నమ్మింది, మంచిగా వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు, తింటున్నాడు. ఒక 4 రోజులు అయిన తర్వాత ఆ పిల్లోడు ఆ ఇంట్లోంచి కనపడకుండా వెళ్ళిపోయాడు. అయితే తీరా చూసుకుంటే వాళ్ళ బీరువాలో 20 తులాల బంగారం మాయమైంది, ఒక 2 లక్షల డబ్బులు మాయమైపోయినాయి అంట. ఏం జరిగిందని చెప్పేసి అని వాళ్ళన్నీ దేవుళ్ళు ఆడుకుంటుంటే ఆ పిల్లోడు లేడు. ఏడమ్మా నీ కాలేజీ అబ్బాయి అక్క అక్కని పిలిచి అబ్బాయి ఏడంటే ఊరు వెళ్ళిపోయాడు, లేడు. తీరా చూస్తే బీరువాలో బంగారం వెళ్ళిపోయింది, 2 లక్షల డబ్బులు పోయినాయి. దేవుని బిడ్డలారా చూడండి, అక్క అని చెప్పి కూడా ఆ పిల్లోడు దొంగతనం చేశాడు. పట్టుకొని తమ్ముడు ఎందుకురా నువ్వు ఇలా చేసావంటే నాకు ఏదో ఇబ్బంది వచ్చింది నేను చేశాను అని చెప్పేసి అని అన్నాడంట. మరి ఆ డబ్బులు తెచ్చి అని చెప్పేసి అని వీళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తుంటే నేను ఆ డబ్బులు అయినా బంగారం ఏనో మీరు నన్ను ఎక్కువ ఇబ్బంది పెడితే నేను చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడంట. వీళ్ళు ఏమనుకుంటున్నారు, వామ్మైతే నీకు ఎక్కువ బెదిరిస్తే ఆ పిల్లోడు చచ్చిపోతే మనకు అవి కూడా రావు అని చెప్పేసి అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చాలా బాధపడుతున్నట్లు ఈ మధ్య జరిగిన కాలంలో పేపర్లో వచ్చింది అనమాట ఈ న్యూస్. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అక్క అని చెప్పి తమ్ముడే మోసం చేశాడు. ఈ లోకంలో ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎన్నో విధాలుగా. మంచివాడు వెళ్ళి ఒకవేళ చెడ్డవాడితో సహవాసం చేస్తే ఈ మంచివాడు కూడా చెడ్డవాడు అయిపోతారు. ఒకవేళ తాగుబోతుతో కనుక సహవాసం చేస్తే తాగుబోతులతో కలిసిపోతారు. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారితోని స్నేహం చేయడానికి తండ్రి అయిన దేవుడే మనలను సహవాసానికి పిలిచాడు. యేసయ్య నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యాన్ని అనుసరించే దేవుడు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. కాబట్టి ఆయనను వెంబడించే బిడ్డలమైన మనము కూడా యేసయ్య ఏ హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడో, మన స్నేహితుడు, మన దేవుడు, మన తండ్రి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి హృదయాన్ని కలిగి ఆయన వెంబడించాలి, ఆయనతో స్నేహం చేయాలి, ఆయనతో మనం కలిసి సహవాసం చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయంలో ఉన్న ప్రతి అవిధేయత, మన హృదయంలో ఉన్న లోకానుసారమైన తలంపులన్నీ పక్కన పెట్టేసి ఈ లోకము నుండి మనం ప్రత్యేకింపబడిన వారి వలె ఉంటూ యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం సహవాసం చేయాలి. అది నిజమైన సహవాసం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధికి పిలువబడ్డాము. కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేయాలి. ప్రభు సన్నిధిలో చేతులెత్తి ప్రభుకు స్తుతించాలి, ఆరాధన చేస్తాము. మరి ఆరాధన చేసేటప్పుడు మన చేతులు ఎలా ఉన్నాయి, మన హృదయం ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి అనేది ప్రతిసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఒకవేళ మనలోని గనుక నీతి ఉంటే, నీతి, యథార్థత, పరిశుద్ధత కనుక మన హృదయంలో ఉంటే, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన హృదయంలో నీతి లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా, లోకానుసారమైన తలంపుల చేత మన హృదయంలో పెట్టుకొని ప్రభు సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఎంత మొరపెట్టినా ఉత్తరం అనేది రాదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తావో, ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడే నీకు తగిన సమాధానము, తగిన జవాబు దేవుని యొద్ద నుండి మనం పొందుకుంటాము. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చాలామంది చెప్తారు, మా చిన్నప్పటి నుంచి మేము దేవుడిని ఎరుగుతున్నామండి, మేము ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నామని చెప్తారు. ఒకవేళ 20 సంవత్సరాల నుంచి దేవుని వెంబడించుకుంటూ ఉంటూ కూడా నీ హృదయం మారకుండా, నీ ఆలోచనలు మారకుండా, నీ తలంపులు మారకుండా, నీ క్రియలు మారకుండా, నీ ఉద్దేశాలు, నీ పద్ధతి ఏది మారకుండా నువ్వు అలాగే వెంబడించావనుకో, ఒకానొక దినం నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. మారు మనసు ఏదని చెప్పేసి దేవుడు అడిగితే అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాము? కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసేటప్పుడు, దేవునితో నడవాలని మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం ఎలాంటి తలంపులు కలిగి ఉండాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అనేది వాక్య లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కనుక మన మొర ఆలకించి మొరకు ఉత్తరం ఇవ్వాలి అంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు ప్రభువా అన్నప్పుడు దావీదు హృదయంలో యథార్థత, నీతి కనబడింది ప్రభుకి. అలాగే మన హృదయంలో కూడా నీతి, యథార్థత అనేది ప్రభు సన్నిధిలో కనబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు,
నీవే. చూడండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకులోనే విశాలత. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఇరుకులో ఉన్నామంటే శోధనలో ఉన్నాము, బాధలో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము. మనకేం కావాలి? విశాలత కావాలి, సంతోషం కావాలి, హ్యాపీనెస్ కావాలి. మరి అలాంటప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మనం పరిశీలించుకోవాలి. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, నా జీవితం ఇరుకులో ఉన్నది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, బాధలో ఉన్నాను, నన్ను విడిపించే దేవుడు నాకున్నాడు అన్న సత్యాన్ని మీరు గుర్తెరిగినప్పుడు మీ హృదయంలో ఏముండాలి? నీతి ఉండాలి. మీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి, వాక్యం ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటల మీద, దేవుని వాక్యం మీద మీరు ఆధారపడి జీవిస్తారో అప్పుడే మీకు విశాలత కలగజేయవాడు ఆయనే. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మాటలు మీరు వింటున్నారు కాబట్టి ఆయన మాటలు వింటూ మనం ఏం చేయాలంటే మన హృదయంలోని నీతి అనే మొక్కను మన హృదయంలో నాటుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యలేఖనాలు కూడా సెలవిస్తాయి, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మీరు వెంబడించాలంటే మొదట ఆయన రాజ్యంలో మీరు నీతిని వెతకండి అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడ్డలారా. మరి నీతి అనేది కనుక మనలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా మనకు ఉత్తరం అనేది రాదు, జవాబు అనేది ఎన్నటికీ రాదు. ఇది సత్యం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దావీదు భక్తుడు పాపం చేశాడని ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినప్పుడు దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవా నా హృదయాన్ని పరిశుద్ధపరచని చెప్పేసి ఎంత కన్నీరు విడిచాడో. 51వ కీర్తన మనం మనకు తెలుసు. ప్రతి బల్లాకి మనం ఆరాధన చేస్తూనే ఉంటాము దేవుని బిడ్డలారా. అటువంటి పశ్చాత్తాప హృదయం కలిగి దావీదు మహారాజు గారు ప్రభు సన్నిధిలో మొరపెట్టాడు కాబట్టి ఆయన చేసిన పాపాన్ని క్షమించి దేవుడు దావీదు ఏ ఆత్మనైతే కోల్పోయాడో తిరిగి ఆత్మను దయచేశాడు. మనం కూడా ఆయన సన్నిధికి పిలువబడ్డాము కాబట్టి మనం కూడా ఏదో ఒక తప్పిదమాన్ని బట్టి లోకంలో కలిసిపోయి ఉంటాము, ఏదో ఒక తప్పిదమాన్ని బట్టి పాపంలో పడిపోయి ఉంటాము. కాబట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకొని దేవుని నుండి మనము ఆత్మను పొందుకొని నీతిగా మనము జీవించాలి దేవుని బిడ్డలారా. ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించినప్పుడు వారు ఆయన మాట వినలేదు. వారు ఆయన మాటను ఏం చేశారు? త్రోసిపుచ్చారు. ఎడారిలోని ఆయన నడిపించిండు, అరణ్యంలో నడిపించిండు. ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వం నుంచి ఆ దేవాతి దేవుడు వారిని విడిపిస్తే వారు ఏం చేశారు? ముమ్మారు వారు నా మీద తిరుగుబాటు చేసిరి అని వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సన్నిధిలో మనం కూడా ఆయన మీద తిరుగుబాటు చేసే బిడ్డలుగా ఉన్నామా అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, మనకి నీతి అనేది ఆధారముగా ఉండాలి, నీతి అనేది మన హృదయంలో ఉండాలి. ఇవాళ రేపు ఆధార్ కార్డు ఎంత ప్రాముఖ్యమో మన హృదయానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలంటే నీతి కూడా అంతే ప్రాముఖ్యమైనది. నీతి లేకుండా, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా మనం యేసయ్యను వెంబడిస్తే ఆయన ఎన్నటికీ దొరకడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆయన వెంబడించే బిడ్డలు నీతిగా ఉండాలి. అందుకని యేసయ్య ఏమన్నాడో తెలుసా? మీరు ఎలాగో నన్ను వెంబడించడం మీకు కష్టమవుతుంది కాబట్టి మీ మీద ఉన్న అవమానాన్ని, మీ మీద ఏదైతే పాపం ఉన్నదో, మీ మీద ఏదైతే ఏలుబడి అనే శాపం ఉన్నదో ఆ శాపాన్ని, పాపాన్ని మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కలవరి శిలలో తీసివేసి ఆయన ఏం చేసిండో తెలుసా? మనలను ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. రోమా పత్రిక అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలమ్మా. దేవుని బిడ్డలారా చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చేత మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. కాబట్టి నీతి అనేది మన హృదయంలో పెట్టుకొని మనం ఆయనను వెంబడించాలి. దేవుని బిడ్డలారా ఇంకొక వచనం చూద్దాము. రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవము. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలమ్మా. చూడండి దేవుని బిడ్డలారా, ఉచితముగా మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాము. దావీదు మహారాజు గారు కూడా అదే అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా
ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తం చేత ఉచితముగా మనము నీతిమంతులు అయ్యాము కాబట్టి ఆ నీతిని మన హృదయంలో పెట్టుకొని మనము ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మనము స్తుతించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం గనక మన మీద నిలిచి లేకపోతే మన హృదయంలో నీతి అనేది ఉండదు. నిజంగా యేసయ్య కలవరి శిలువలో ప్రాణం పెట్టకుండా మనం నీతిగా జీవించాలంటే జీవించలేము, నీతిగా ఆయనను వెంబడించాలంటే వెంబడించలేము దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి నీ పాపాన్ని నా పాపాన్ని సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరి శిలువలో బలియాగమయ్యి మన పాపం అంతటిని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్న నీతి ఆయన మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మనము ఆరాధన చేయాలంటే, ఈరోజు మనము దేవుని స్తుతించాలంటే ఆ నీతి కలిగిన హృదయంతోనే మనం ప్రభుని ఆరాధిస్తే మనకు వెను వెంటనే ఉత్తరం వస్తుంది, వెను వెంటనే మనకు సమాధానం వస్తుంది. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు, నేను మొరపెట్టినప్పుడు నాకు ఇరుకులో నుండి విశాలత కలగజేయ ప్రభువా అని దావీదు మహారాజు గారు మొరపెడుతున్నాడు. ఈరోజు మీరు గనక మీ హృదయంలో లోకానుసారమైన తలంపుల చేత మీరు నిండి ఉంటే మీరు అదే ఇరుకు ప్రాంతము, అదే ఇరుకు ప్రదేశము, అదే శోధన, అదే వేదన, అదే రోదనలోనే మీరు జీవిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఇరుకు నుండి విశాలతలోనికి రావాలి అంటే మన హృదయం ఎలా ఉండాలి? నీతి కలిగినదై ఉండాలి, మన హృదయము యథార్థమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. కాబట్టి ప్రభు యొక్క సహవాసానికి దేవుడు పిలిచాడు కాబట్టి ఆయనతో సహవాసం మనం చేసేటప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద ఎలాగైతే 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడో ఆయన మనసును మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి ఆయన జీవించిన విధంగా, ఆయన నడిచిన విధంగా, ఆయన మాట్లాడిన విధంగా, ఆయన చేసిన పనుల విధంగా మనము చేసే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను వెంబడించే బిడ్డలు నేను చేసే క్రియలను, నేను చేసే పనులు వారు కూడా చేస్తారని వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. కాబట్టి యేసయ్య ఏ విధంగా అయితే ఈ భూమి మీద నడుచుకున్నాడో మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనము మన హృదయంలోని గనక నీతి లేకుండా మనం ఆరాధన చేస్తే అట్టి ఆరాధన దేవునికి ప్రయోజనకరం ఉండదు, నీకు కూడా ప్రయోజనకరం అనేది ఉండదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఆరాధన చేస్తున్నాము కాబట్టి మన ఆరాధన నా తండ్రి అంగీకరించాలి, నేను చేసే ప్రార్థన నా తండ్రి అంగీకరించాలి, నాకు రక్షణ రావాలి, నేను ఇరుకు నుంచి విడిపించబడాలి అనే ఒక ఆలోచన, తపన మనలోని గనక ఉంటే ఈరోజు మన హృదయంలో ఉన్న ప్రతి అవిధేయతను మనం విడిచిపెట్టి, లోకానుసారమైన తలంపులను విడిచిపెట్టి యథార్థమైన హృదయంతో ప్రభువా నీ సన్నిధులు పశ్చాత్తాప హృదయం కలిగిన తండ్రి ఈరోజు నేను ఆరాధన చేస్తానయ్యా, నన్ను విడిపించు, నేను ఇరుకు ప్రాంతంలో ఉన్నాను, ఇరుకు ప్రదేశంలో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, వేదనలో ఉన్నాను ప్రభువా, ఈ ఇరుకు నుండి నన్ను తప్పించయ్యా అని మనము ఆలోచనతో ఈరోజు ఆరాధన చేయాలి. ఒకనొక దినంలోని పాత నిబంధనలోని యెహోషాపాతు కూడా యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమోరీయులు యుద్ధానికి రాబోతూ ఉంటారు. యుద్ధానికి రాబోతూ ఉంటే యెహోషాపాతు భయపడుతూ ఉంటాడు. అంతమంది జనాన్ని చూసి మేము గెలవగలమా అని చెప్పేసి అని భయపడుతూ ఉంటే దేవుడు చెప్తాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, యుద్ధము నేను చేస్తాను అని చెప్పేసి అని ఏదైతే ఆ ఇరుకు లోయగా పిలబడుతుందో ఆ బాకా నుండి ఆ బెరాకకు దేవుడు నడిపించినట్లు వాక్యలేఖనంలో రాయబడి ఉన్నది. బాకా అనగా దుఃఖము, శ్రమ, వేదన, రోదన అవన్నిటికి సంబంధించింది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు వారిని ఆ దుఃఖము నుండి, ఆ ఇరుకులో నుండి, ఆ కష్టంలో నుండి, ఆ ఇబ్బందిలో నుండి దేవుడు వారిని ఏం చేసిండు? బెరాకకు స్థితిలోనికి నడిపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనము కూడా శోధనను జయించలేకపోతున్నామా, రోదన జయించలేకపోతున్నామా, రోగాన్ని జయించలేకపోతున్నామా, కష్టాన్ని జయించలేకపోతున్నామా, ఈ జీవితం నాకెందుకు, ఈ శ్రమలో నాకెందుకు అని చెప్పేసి అని మనము నిస్పృహపడే స్థితిలో మనం ఉన్నావా? దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనము యేసు రక్తం చేత నేను కడగబడి ఉన్నాను, నేను నీతిమంతుడను, నేను చేసే నా ప్రార్థన నా ప్రభు అంగీకరిస్తాడన్న సత్యాన్ని మనము గుర్తెరిగి ఈరోజు ఆ ఇరుకు నుండి మనము విశాలతలోనికి వెళ్ళే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన హృదయంలోని వాక్యం నిలిచి ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలోని యథార్థత, నీతి అనే దేవుని మాటలు మన హృదయంలో నిలిచి ఉంటాయో మనము ఇరుకు నుండి విశాలతలోనికి నడిచే బిడ్డలుగా ఉంటామో. దేవుని బిడ్డలారా, వాక్య లేఖనాలు మనకు అవే సెలవిస్తున్నది. ఉచితముగా నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను కాబట్టి ఏదైతే దేవుడు మనకు ఆ నీతిని అనుగ్రహించాడో అనుగ్రహించిన ఆ నీతిని అనుసరించి మనం నడుచుకునే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని చాలామంది క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? నీతిని మర్చిపోతారు, యథార్థతను మర్చిపోతారు, పరిశుద్ధతను మర్చిపోతారు, క్రమాన్ని మర్చిపోతారు, క్రియలు మర్చిపోతారు. నేను క్రైస్తవుని అంతే, నేను క్రైస్తవుని అంటే క్రైస్తవుని ఇంకంతే, వేరే మాట లేదు. నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా ఉంటున్నాను అనేది సంబంధం లేదు.
ఒక్కొక్కసారి ఈ సేవకుల ద్వారా మనం హెచ్చరింపబడతాము. సేవకుల ద్వారా మనము హెచ్చరింపబడి, ఏంది నాన్న ప్రార్థనకు రావట్లేదు, ఏమైపోయింది, ఎందుకు లోకంలో పడిపోతున్నావు, ఎందుకు చెడు తిరుగులు తిరుగుతావు, ఎందుకు తాగుబోతులతో సహవాసం చేస్తావు అంటే వింటాము, ఈ చెవి నుండి వదిలేస్తాము, ఇంకంతే. అబ్బా ఎందుకు సేవకులు ఎప్పుడు మనం చెప్పే మాటలు ఇవే కదా అనుకుంటాము దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతిసారి మనం ఎన్ని వాక్యాలు విన్నా సరే, ఎంత ప్రసంగాలు విన్నా సరే, మన హృదయంలో నీతి అనేది గనక నిలిచి లేకపోతే, మనం ఎన్ని వాక్యాలు విన్నా తుదకు మన జీవితము ఏదైతే అగ్ని ఆరదు పురుగు చావదని రాసిపెట్టుని చూసారా, అక్కడికి మన జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంతో మన హృదయాన్ని సరిచేసుకోవాలి, వాక్యంతో మన హృదయాన్ని మార్చుకోవాలి. మన హృదయంలోని యేసయ్య పెట్టిన ఆ నీతి అనేది మనము కనబరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలు అంటే నీతిమంతులు, యథార్థవంతులు, వాళ్ళు నీతిని కనబరిచే బిడ్డలుగా ఉంటారని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనము ఆయనను వెంబడిస్తున్నాము కాబట్టి, ఆయన పిలుపుని అంగీకరించి ఆయన సన్నిధికి మనం పిలవబడ్డాము కాబట్టి, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం వెంబడించేటప్పుడు మన హృదయంలో నీతి అనేది దాగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైనదిగా మీరు ఎంచుకోవాలి నీతి అనేది కనుక మనకు లేకపోతే మనము దేవుని బిడ్డలుగా పిలవబడము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యలేఖనాలు సెలవిచ్చిన విధంగా మనం ఏదైతే ఆ ఇరుకులో నుండి, ఏదైతే ఆ బాకా నుండి యెహోషాపాతు ఆ రోజు భయపడుతూ ఉండగా దేవుడే యుద్ధం చేశాడు, దేవుడే వారందరినీ, మోయాబీలను, అమోరీలు మొత్తాన్ని హతమార్చి ఆ యెహోషాపాతు ఇశ్రాయేలీయులకు ఆ దేవాతి దేవుడే విజయాన్ని ప్రసాదించాడు. ఆ బాకా నుండి, ఆ దుఃఖము నుండి వారిని ఆ బెరాకకు స్తుతికి నడిపించాడు. ఈరోజు దావీదు భక్తుడు చెప్పిన విధంగా ఇరుకులో నుండి విశాలతలోనికి మనము వెళ్ళాలి అంటే, ఏదైతే ఇరుకులో నుండి మనం భయపడుతున్నామో, ఇరుకులో ఉండి శ్రమల చేత, వేదన చేత, శోధన చేత మనము బాధపడుతూ కృషిస్తూ నశిస్తూ ఉన్నామో, దాని నుండి మనం బయటికి రావాలంటే మన హృదయంలో వాక్యాన్ని పెట్టుకొని మనం ఆరాధన చేయాలి. మన హృదయంలోని దేవుని మాటలు పెట్టుకొని మనం ఆరాధన చేయాలి. అప్పుడే మనం విడిపించబడతాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. ఇంకో వచనం మనం చూసి నేను క్లోజ్ చేస్తాను, టైం అయిపోతూనే ఉంది. కీర్తనలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ హల్లెలూయా అని. ఎవరు గట్టిగా చెప్పట్లేదు. హల్లెలూయా, అది అట్లా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ కీర్తన 4వ కీర్తనలోనే 2వ మాట చదవండి అమ్మ. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చాలమ్మ. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని వాక్య లేఖనాలు చక్కగా మనకు తెలియజేస్తున్నాయి. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఒకవేళ వ్యర్థమైన దానిని ఆరాధిస్తున్నామా, వ్యర్థంగా మనము ప్రేమిస్తున్నామా, వ్యర్థంగా మనము ఆలోచనలు చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మన హృదయంలో కనుక నీతి లేకుండా వ్యర్థంగా మనం ఏది చేసినా ఇంకంతే, అది వ్యర్థమైపోతుంది. లోకానుసారమైన బిడ్డలు ఏం చేస్తారు? వ్యర్థమైన వాటిని వారు ఆరాధిస్తూ ఉంటారు. తెలుసు, ఇప్పుడు విగ్రహం ఉంటుంది, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నాలుగు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, కానీ అవి ఏం మాట్లాడదు. చెట్టు ఉంటుంది, ఏం చేయదు. ఈ మధ్య మనం చూసే ఉన్నాం చాలా విషయాలు కూడా. దేవుని బిడ్డలారా, అటువంటివి వ్యర్థమైనవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఆయన బిడ్డలమైన మనము ఆయన గౌరవాన్ని మనము అవమానంగా మార్చే బిడ్డలుగా ఉన్నామా? ఆలోచించండి. దేవుని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి, మిమ్మును బట్టే నా నామము అన్యజనుల ఎదుట వ్యర్థపరచబడుతుంది అని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాల్సిందే. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఒకవేళ మనం ఆలోచిద్దాము, ఈరోజు నా ఇంటిని నేను ప్రేమిస్తున్నానేమో, నాకున్న బంగారాన్ని నేను ప్రేమిస్తున్నానేమో, నాకున్న పొలము, నాకున్న భూములు, నాకున్న డబ్బు, వీటన్నిటిని ఒకవేళ నేను ప్రేమిస్తున్నానేమో, అది వ్యర్థమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేనిని ప్రేమించినా సరే, ఈ లోకంలోని మనం దేనిని ప్రేమించినా అది వ్యర్థమే. ఈ మధ్య విమానం యాక్సిడెంట్ జరిగింది, తెలుసు కదా మీ అందరికీ.
ఫ్లైట్ యాక్సిడెంట్, అందులోనే ఒక కుటుంబం ప్రయాణం చేసిందంట. ఫ్యామిలీ పాపం, భార్య భర్త 2 పిల్లలు 3 పిల్లలు సంథింగ్ ఉన్నారు. వాళ్ళు అంది స్పాట్లో చనిపోయారు. మరి వాళ్ళ ఇల్లు ఏమైపోతుంది? వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం ఏమైపోతుంది? వాళ్ళ డబ్బులు, వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు ఏమైపోతాయి? అంత వ్యర్థమైపోయినట్టే కదా. ఫ్యామిలీ చనిపోయారు. మరి ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? వాళ్ళ ఇంటిని హ్యాండ్ ఓవర్ ఎవరు చేసుకుంటారు? వాళ్ళ బీరువాలో ఉన్న డబ్బులను ఎవరు తీసుకుంటారు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనం అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాలు డబ్బు మీద ఉండొద్దు. మీ హృదయాలు ఈ లోక ఆలోచనల మీద కానీ, లోక తలంపుల మీద కానీ, లోక కార్యాల మీద కానీ, ఏదైతే మీకు అందంగా కనిపిస్తుందో వాటి మీద కనుక మీ హృదయం కనుక నిలిచి ఉండిన ఎడల అది వ్యర్థమే అని ప్రసంగి గ్రంథంలోనే చక్కగా రాయబడి ఉంటుంది. ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ వచనం చదవండి అమ్మ. ప్రసంగి గ్రంథము 'టైం అయిపోతుంది, స్పీడ్గా చదవాలి. యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు, వ్యర్థమో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థమో వ్యర్థము, సమస్తమో వ్యర్థమే. చాలమ్మ, ఆ 2 మాటలు చాలు. మళ్ళీ ఒకసారి చదవమ్మ. అదే వ్యర్థమో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థమో వ్యర్థము, సమస్తమో వ్యర్థమే. దేవుని బిడ్డలారా ఆలోచించండి, సమస్తము వ్యర్థమే. దేవుని వాక్యలేఖనాలే మనకు సెలవిస్తున్నాయి. మనం కూడబెట్టుకున్న ఆస్తి మనకు అక్కడికి రాదు. మనం కూడబెట్టుకున్న మన ఇల్లు మనకు అక్కడికి రాదు. ఏది కూడా మనతోనే రాదు. ప్రతిదీ కూడా వ్యర్థం. మరి మనతో నిలిచి ఉండేది ఏంటిదంటే క్రీస్తు ప్రేమ. ఏదైతే యేసయ్య రక్తం చేత మనం కడగబడి ఆ నీతి అనేది మన హృదయంలో పెట్టుకున్నామో ఆ నీతి మనలను ఆ దేవాతి దేవుని యొద్దకు చేర్చుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నరులారా ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని మీరు వెతికెదరు. మనం దేన్ని వెతుకుతున్నాము అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం వెతికేది అది ప్రయోజనకరమైందా, మనం వెతికేది అది నాకు ఉపయోగపడేదా కాదా అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని బిడ్డలారా వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకునని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు ఏమి వెతుకుతున్నారో ఆలోచన చేయాలి. మీరు ఏమి అడుగుతున్నారో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు మనము దేనిని వెతుకుతున్నాము, దేనిని వెంబడిస్తున్నాము, దేనిని అనుసరిస్తున్నాము, ఎటువైపు మన ప్రయాణం వెళుతున్నది అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభు సన్నిధిలో నిజంగా మన హృదయం యథార్థంగా ఉన్నదా? ప్రభు సన్నిధిలో ఆయన మాటను అంగీకరించి ఆయన మాట చొప్పున మనం నడిచే బిడ్డలుగా ఉన్నామా లేమా అనేది ఈరోజు మనము నా ప్రియ దేవుని బిడ్డలారా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని పరీక్షించుకొని నేను నిజమైన దానిని వెతుకుచున్నాను, నేను నిజమైన గమ్యాన్ని చేరుకునే వరకు నేను అలాంటి తలంపులే కలిగి నేను జీవిస్తాను అనే ఆలోచన ఈరోజు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా ప్రసంగి గ్రంథంలో చెప్పిన విధంగా సమస్తము వ్యర్థమే. నువ్వు దేనినైతే ఇష్టపడుతున్నావో, నువ్వు దేని మీద మనసు ఉంచావో అది వ్యర్థమే అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా అయితే డబ్బు ఉండటము, భూమి ఉంటూ వీళ్ళు ఉండటం అనేది అది సెకండరీ, అది ఇంపార్టెంట్ కాదు. అది కానీ నీ హృదయంలో నిలిచి ఉండాల్సింది ఏంటి? దేవుని ప్రేమ, నీతి, యథార్థత, పరిశుద్ధత. వీటికి మాత్రం మనం ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని బిడ్డలారా ముందు దేవుని సన్నిధి, తర్వాతే లోకము. ఏదైనా సరే, ఎందుకంటే ఆయన రక్తం చేత మన మీద ఏదైతే అవమానం ఉందో, మన మీద ఏదైతే ఆ అవమానం అనే భారం నిలిచి ఉందో, మన మీద ఏదైతే శాపం అనే కాడి నిలిచి ఉన్నదో, ఏదైతే మన మీద ఆ మరణం అనే ముళ్ళు నిలిచి ఉన్నదో, ఆ మరణం అనే ముళ్ళుని ఆ దేవాతి దేవుడు తీసివేశాడు. కాబట్టి మనలను ఆయన జీవంలోకి నడిపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఆయన మాట వినాలి. ఆయన వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, నా మాట విని నన్ను వెంబడించేవాడు నిత్య జీవము పొందునని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆయన మాట వినడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాము. కాబట్టి ఆయన మాట విని నిజంగా నేను నీతిమంతుడును, నేను నిజంగా ఉచితంగా ప్రభు ద్వారా నేను నీతిమంతుడిని అయ్యానన్న సంతోషము, ఆనందం మన హృదయంలో పెట్టుకొని ఆ దేవత దేవుడిని మనము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఆ దేవత దేవుడిని మనము స్తుతించే బిడ్డలుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మన హృదయంలో నీతి నిలిచి ఉంటుందో, నీవు ఇరుకులో నుండి విశాలతలోనికి ఆ దేవత దేవుడు నిన్ను దాటిస్తాడు. ఎప్పుడైతే నీ మీద నీతి అనే మాటలు నిలిచి ఉంటాయో, చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే మొదటి నుంచి చివరి వరకు కూడా నీతే గెలిచింది. చూడండి దేవుని బిడ్డలారా ఆలోచించండి. దానియేలును సింహబోన్లో పడేసి సింహాల చేత చంపించాలనుకున్నారు, కానీ దానియేలు నీతిమంతుడు, సింహాలు కూడా ఏమీ చేయలేవు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దానియేలు మొరపెట్టగానే సింహాలు
నోరు మూసుకున్నాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మొదటి నిబంధనలో కూడా కయ్యూను ఏబేలు తెలుసా? ఏబేలు నీతిమంతుడు. ఏబేలు రక్తము ఎక్కడి నుంచి ప్రార్థన మొరపెట్టింది దేవునికి? మట్టిలో నుండి, భూమిలో నుండి ఆ నీతిమంతుని యొక్క రక్తము ఆ దేవాతి దేవునికి మొరపెట్టింది. ఈరోజు నీ హృదయంలోని దేవుని నీతి గనక నీ హృదయంలో దాగి ఉంటే నువ్వు పెట్టే మొర ఆ దేవాతి దేవుడు వింటాడు. నీకు ఏది అవసరమో ఆయన అనుగ్రహిస్తాడు. దేవునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం నమ్ముకునే దేవుడు ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయనను మనం వెంబడించేటప్పుడు ఆయన ఏ అయితే క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాడో, ఆయన ఏ అయితే ఆయనలో ఉన్నాయో, ఆయన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా మన హృదయంలో ఉండాలి. అట్టి విధంగా మనం వెంబడించాలి. అప్పుడే మనం కూడా దేవుని బిడ్డలుగా మనం అంగీకరించబడతాము దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు వాక్య లేఖనాలను బట్టి ఆ దేవాతి దేవుడు మనతో మాట్లాడిన విధంగా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. అయితే ఈరోజు నిజంగా మన హృదయంలోని కనుక నీతిని పెట్టుకొని మనం ఆరాధన చేస్తే ఆ దేవాతి దేవుడు ఖచ్చితంగా మనకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావు, నువ్వు దేనిని గురించి ఆయన సన్నిధికి వచ్చావో, ఏ ఆలోచన చేత ఆయన సన్నిధికి వచ్చావో, దేని చేత ఆయన సన్నిధికి నువ్వు నడిపించబడ్డావో అది నువ్వు పొందుకొనే ఈరోజు నువ్వు తిరిగి వెళ్ళాలి అంటే నీ హృదయంలో ఏముండాలి? నీతి అనే మాటలు నిలిచి ఉండాలి. నీతి అనే ఆ దేవాతి దేవుడు నీకు ఇచ్చిన ఉచితంగా ఆ పరిశుద్ధత నీ మీద నిలిచి ఉన్నట్లయితే నీవు మొరపెట్టిన ఎమ్మటే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు దేవుని బిడ్డలారా. అలాగే విరుకులో నుండి నాకు విశాలత కలగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు దేవా అని ఈరోజు మనం రెండు చేతులు పైకెత్తి ఆ దేవాతి దేవునికి మనము ఆరాధన చేసుకుందాము. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.